సార్ సార్ కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి సార్ ఆంధ్రప్రదేశ్ లో. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది. ఎందుకు టీడీపీ జనసేన అనుకుంటున్నారు మీరు? వాళ్ళైతే చాలా ఒక విజన్ తోనే ఇంతకు ముందు గతంలో చేసినట్టు మన ఏపీలో చేసిన విధంగా చేస్తారని నేను నమ్ముతున్నాను. ఓకే. అంటే ఇప్పుడు మనము గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం కదా. సో ఆ పరిపాలనలో కరెంట్ బిల్లులు చాలా తక్కువ వచ్చేది సామాన్యులకు. కానీ ఈసారి అప్పుడు 500 అట్లా వచ్చేది. కానీ ఇప్పుడు 1500, 2000, 1600 అట్లా వస్తుంది అంట కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నా అభిప్రాయం ఏంటంటే ఈ కరెంటు బిల్లు అనేటటువంటిది సాధారణంగా మా పరిశ్రమలు ఇట్లాంటివి ఎక్కువ అవుతా ఉంటుంటది. కానీ జనాలకు అనేటటువంటిది వాళ్ళకి తక్కువలో కొంత ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంత ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఉంటుంది. కానీ ఏంటంటే డెవలప్మెంట్ పరంగా ఆలోచించేస్తే మాత్రం ఒక విజన్ తో ఉండిపోయేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ కూటమి వల్ల ఇంకొంత ఏదైతే సీట్స్ ఓట్స్ షేరింగ్ జరగడం వల్ల విజయానికి కొంత ఎక్కువ ముందు పాసిబిలిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తామన్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది చేస్తే చాలా వరకు చేస్తే బాగానే ఉంటుంది. అంటే స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్ సొసైటీ కానీ, టెంపుల్స్ కానీ వీటి లాంగ్ సిటీకి ఏదైతే కొంత దూరంగా ఉంటుందో, అంటే గల్లీలో ఉండుకోకుండా చాలా డిస్టెన్స్ లో ఉండటం వల్ల కొంత దానికి ఇదిగా ఉంటుంది. అంటే 24 hours అది ఎక్కువ లిక్కర్ అనేది అమ్మకాలు జరగడం వల్ల ఇంకా ఎక్కువ అవుతూ ఉండటం వల్ల విద్యార్థులు కూడా దానికి అడిక్ట్ అవడం చాలా లాస్ అవుతుంది. ఓకే. వాలంటరీ వ్యవస్థ ఉంది కదా. వాలంటరీ వ్యవస్థని బానిసల్లాగా వాడుకొని బానిసల్లాగా వాడుకొని 5,000 ఇచ్చారు. సో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వస్తే వాళ్ళు 10,000 ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నారు కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీకు ఎలా అనిపించింది? అవును, వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ తీసుకెళ్తున్నటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో అవి దగ్గరగా తీసుకెళ్తా ఉన్నారు, జనాలకి వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కొంత ప్రోత్సాహకరంగా ఉంటూ వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్ తో తీస్తే కొంత బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. సార్ ఇప్పుడు జగన్ గారు గెలిస్తే వాలంటరీ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అంటారు. అదే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మెగా డిఎస్సి అంటే టీచర్ వ్యవస్థపై పెడతా అంటున్నారు మొదటి సంతకం. సో మీకు ఏది కావాలనుకుంటున్నారు మీరు? డిఎస్సి పెడితేనే బాగుంటుందండి. ఎందుకంటే ఆ వాలంటరీ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా హైయర్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఆప్షన్ లేక ఆ వాలంటరీ వ్యవస్థకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చదువుకొని మళ్ళీ డిఎస్సి కానీ ఇట్లాంటి డిపార్ట్మెంటల్ కానీ వేరే వాడి పోస్టులు రావడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఆర్బీఐ కార్యాలయం లేకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? ఆర్బీఐ అనేటటువంటిది మనకి దానికి స్టేట్ వైజ్ గా మన తెలంగాణలో ఉంది, ఏపీలో కూడా ఉండటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే చలాన్ అనేటటువంటిది కరెన్సీని మనం ఎక్కువగా మిస్యూజ్ చేసుకోవటం వల్ల ఇది ఈజీగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్ గా జగన్ గారిపై రాయదాడి జరిగింది కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇది ఒక రకంగా కత్తి లాగానే ఉంటుంది, కోడికత్తి టైప్ లాగానే ఒక రకంగా. ఎందుకంటే జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇంచుమించుగా 1 week దాకా అవుతుంది. అది మళ్ళీ ఇప్పటికి కూడా ఆ ప్లాస్టర్ అంతే ఉంది, ఆ స్పీచ్ అంతే నడుస్తూ ఉంది. కాబట్టి ఇది ఆ విధంగానే చూడొచ్చు అనుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ జరిగినా కూడా అంత హైలైట్ అయితే చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ తో హైదరాబాద్ ని డెవలప్మెంట్ చేశారు. అదే 2047 విజన్ తో వస్తున్నారు కదా. సో ఏ మేర డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నాను? పక్కగా అయితే ఒక స్థిరమైన రాజధాని అయితే కంపల్సరీగా వస్తుందని అనుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే మా క్యాపిటల్ సిటీ ఇక్కడ ఉంది, మా క్యాపిటల్ మన ఏదైతే ఉందో హైకోర్టు పలానా ప్లేస్ లో ఉందని చెప్పుకోవడానికి బాగుంటుంది. దానికి అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక స్థిరమైన అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సార్ ఓవరాల్ గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ.